అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్, కేబీకే హాస్పిటల్స్ నుంచి. ఈ మధ్య కాలంలో మనకి తెల్ల వెంట్రుకలు అనేది ఒక పెద్ద వరీయింగ్ ఇష్యూగా మారిపోయింది. అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అని చెప్తూ ఉంటాము, గ్రే హెయిర్ అనేది చెప్తూ ఉంటాము. అండ్ ఇది ఎందుకు అవుతుంది అంటే డెఫినెట్లీ ఐరన్ డెఫిషియన్సీ అని ఒకటి చెప్పొచ్చు, అనీమియా అని చెప్పొచ్చు. అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ సరిగా మెయింటైన్ అవ్వకపోయినా, ప్రోటీన్ సప్లిమెంట్ అనేది బాడీలో సరిగా లేకపోయినా కూడా మనం ఇది చూస్తూ ఉంటాము. అండ్ జెనెటికల్ ఇష్యూస్ అగైన్, ఒకవేళ మనకి ఎవరైనా తల్లిదండ్రులకి ఎవరికన్నా చిన్నతనంలోనే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఇష్యూస్ ఉంటాయి కనుక అది మళ్ళీ మనకి ఫ్యామిలీలో డిసెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా దీనికి కాజ్ అని చెప్పచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఎక్స్టర్నల్ రీజన్స్, హైడ్రేషన్ లెవెల్స్ సరిగా లేకపోయినా, హెయిర్లో మనకి కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో ఆ ప్రోటీన్ ఇన్సఫిషియన్సీ వల్ల కూడా మనకి ఎస్పెషల్లీ పిగ్మెంట్ ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ హెయిర్కి కానీ స్కిన్కి కానీ పిగ్మెంట్ ఇచ్చేది మెలనిన్ అని చెప్పొచ్చు. సో ఈ మెలనిన్ ఎప్పుడైతే మనకి డెఫిషియన్సీ అవుతూ ఉంటుందో మనకి తెల్ల వెంట్రుకలు అనేది మనం చూస్తూ ఉంటాము. ఇలా మనకి డిఫరెంట్ కాజెస్ అంటూ ఉన్నాయి మనకి గ్రే హెయిర్కి. అపార్ట్ ఫ్రమ్ దిస్ స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఈ మధ్య కాలంలో స్ట్రెస్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది ప్రతి ఒక్క ఇల్నెస్కి. సో స్ట్రెస్ వల్ల కూడా, ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఈ గ్రే హెయిర్ అనేది చూస్తూ ఉంటాం. సో ఏంటి మరి పరిష్కారం ఏంటి? ఎన్ని పైనుంచి మేము నూనెలు పూసినా, ఎన్ని సీరమ్స్ వాడినా కూడా, ఎన్ని షాంపూస్ వాడినా కూడా మనకి గ్రే హెయిర్ అనేది బ్లాక్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉండకపోవచ్చు. మరి ఏం చేయొచ్చు అలాంటి వాళ్ళంటే, ఇట్స్ ఆల్వేస్ ద ఇంటర్నల్ థింగ్. మనం పైన పూతలు మనం ఎన్ని పూస్తున్నా కూడా మనకి ఇంటర్నల్ నుంచి మనకి కరెక్ట్గా బాడీ హెల్త్ అనేది వెన్ వీఆర్ మెయింటైనింగ్, అంటే దోషాస్ లెవెల్స్, ఆయుర్వేదాలో 3 దోషాస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది: వాత, పిత్తం, కఫం. ఎప్పుడైతే ఈ 3 కూడా బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటాయో దెన్ డెఫినెట్లీ హెయిర్ కానీ స్కిన్ కానీ హెల్తీగా ఉంటుంది. అండ్ గట్ లోపల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కూడా క్లియర్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ హెల్త్ కూడా అది మనకి హెయిర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి హెయిర్లో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్కి చాలామంది ఇగ్నోర్ చేస్తున్న ఇష్యూ ఏంటి అంటే కాన్స్టిపేషన్. చాలామందికి కాన్స్టిపేషన్కి హెయిర్కి ఏంటి ఇష్యూ, లింక్ ఏంటి అని అనుకోవచ్చు. ఎప్పుడైతే మనకి పొట్ట అనేది మనకి ఎప్పుడైతే శుభ్రంగా ఉండదో, అంటే ఎవ్రీడే బవల్ మూమెంట్ అనేది, బవల్ రెగ్యులారిటీ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అది స్కిన్ మీద కూడా, హెయిర్ మీద కూడా మనకి ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. ఇలా హెయిర్ ఫాల్ ఇష్యూ కానీ, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వల్ల కానీ ఇలాంటి ఇష్యూస్ అనేవి మనకి బయటపడడం జరుగుతుంది కాలక్రమేణా. ఏం చేయొచ్చు మరి అనుకున్నప్పుడు వీ హ్యావ్ అ వెరీ గుడ్ సప్లిమెంట్ ఫర్ దాట్ ఆల్సో. అదేంటంటే ఆమ్లా పౌడర్. ఏంటి ఆమ్లా పౌడర్ అంటే, మనకి యూజువల్గా మనం ఇది హెన్నాలాగా మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్గా మనము 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ తేనెతో రంగరించి కానీ, లేకపోతే మనం గోరువెచ్చటి వాటర్లో కలిపి మనం మార్నింగ్ ఒకసారి అండ్ నైట్ ఒకసారి ఎంటీ స్టమక్. అగైన్ నేను ఇంతకుముందు చెప్పినట్టే సప్లిమెంట్స్ అన్నీ కూడా మనం ఎంటీ స్టమక్ ఇస్తూ ఉంటాం కాబట్టి. అండ్ దట్ టు ఆమ్లా పౌడర్ ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సప్లిమెంట్ ఫర్ ఎవరికైతే ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఉంటాయో, ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుందో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి ఇమ్యూన్ పెంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ రిపీటెడ్గా ఫ్లూ అటాక్ అయ్యే వాళ్ళకి, సీజనల్ ఫ్లూస్ లైక్ కోల్డ్, ఫీవర్, కఫ్ ఇలాంటివి అటాక్ అవుతున్న వాళ్ళకి కూడా మంచి ఔషధం అని చెప్పచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ న్యాచురల్గానే దీనికి ఐరన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనము ఉసిరికాయని బెల్లంతో కానీ లేకపోతే తేనెతో రంగరించి తీసుకోవడం డైలీ అలవాటు చేసుకుంటామో ఎంటీ స్టమక్ మనము, అలాంటి వాళ్ళలో మనం ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం దూరం పెట్టచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ కంటి చూపుకు కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ. అండ్ ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది, విచ్ ఈస్ అగైన్ హెల్ప్ఫుల్ ఫర్ ఇమ్యూనిటీ, టీత్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్కి మనకి. అండ్ అలాగే కొన్ని డర్మటైటిస్, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ రాకుండా ఉండడానికి కూడా మనకి హెల్ప్ అవ్వడానికి ఆమ్లా పౌడర్ హెల్ప్ అవుతుంది. అండ్ దీన్ని మనం హెన్నాగా ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరికైతే తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నారో, లేకపోతే చిన్న వయసులోనే చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా మనకి ఇది తెల్ల వెంట్రుకలు అనేది కామన్ ఇష్యూ, వరింగ్ ఇష్యూ అయిపోయింది. సో అలాంటి వాళ్ళకి ఇది మనకి ఏదైతే పెరుగులో కానీ లేకపోతే హాట్ వాటర్లో కానీ మనం ఈ పౌడర్ని నానబెట్టేసి నైట్ అంతా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అది మనము అప్లై చేస్తే కనుక హెయిర్కి ఉంచుకొని ఒక 15-20 మినిట్స్ తర్వాత రిన్స్ అవుట్ చేస్తే, ఇలా మనం వారానికి 1-2 సార్లు చేసినా కూడా మనకి గ్రే హెయిర్ నుంచి ఎక్స్టర్నల్గా మనము మంచి సప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ ఇలాంటివి ఎప్పుడైతే లోపలికి తీసుకుంటామో ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, లేకపోతే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వస్తుంటుంది. కాబట్టి వాటన్నిటికి కూడా చెక్ పెట్టచ్చు. ఈ పౌడర్స్, ఇలాంటి సప్లిమెంట్స్ ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా కూడా, లేకపోతే ఇంకా మీరు మీ హెల్త్ కన్సర్న్స్ గురించి పర్సనల్గా మీకు ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మన దగ్గర డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. స్కిన్ ఎక్స్పర్ట్స్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్ట్, అలాగే
జనరల్ ఫిజిషియన్స్, సర్జన్స్, కార్డియాలజిస్టు. సో ఒకవేళ మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి, కాంటాక్ట్ అవ్వాలి మా డాక్టర్స్ టీమ్ని అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అండ్ యూ కెన్ టేక్ ద పర్సనల్ కన్సల్టేషన్స్.